హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేశారో జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి పోస్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా, మరి క్యాస్ట్ వైజ్గా ఎలా ఉంది కట్ ఆఫ్, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎలా ఉంది, జనరల్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇంక్లూడింగ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సపరేట్ కేటగిరీస్లో, అలాగే అండ్ ఓన్లీ స్పెషల్గా ఫీమేల్ కేటగిరీలో వాళ్ళకి కట్ ఆఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది. ఇది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్తో మాత్రమే చేయడం జరిగింది. మీకు అవగాహన కోసం పనికొస్తుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందా అనేది నేనైతే చెప్పలేనండి. బట్ ఆల్మోస్ట్గా మీకు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి ఇప్పుడు 5 లక్షల మందికి ఎగ్జామినేషన్ రాసిండ్రు, 5 లక్షల మంది ఎగ్జామినేషన్ రాసిర్రు, 5 లక్షల మంది అప్లై చేసిన వాళ్ళు 2 లక్షల మంది రాసిన వాళ్ళు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంక్ లిస్ట్లో వాళ్ళ ర్యాంక్ ఎక్కడో ఉండిండొచ్చు, వాళ్ళకు వస్తుందా రాదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు. అందుకని నాకు తెలిసినంత మేరకు ఉన్న నాలెడ్జ్ తోటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు. ఓకే, ముందుగా నేను ఏం చేశానో చెప్పాలనుకుంటున్నాను. నేనైతే యాక్చువల్లీ ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. ఈ పీడిఎఫ్ ఫైల్ని ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేశాను. బట్ ఎక్సెల్ షీట్ ఇక్కడ మనకి 5772 రికార్డ్స్ పేజెస్ ఏదైతే ఉందో ఈ 72 పేజెస్ 5772 పేజెస్ తోటి లిస్ట్ ప్రిపేర్ చేయడం చాలా కష్టము, పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేయడం. కాబట్టి నేను 1200 పేజెస్ వరకు తీసుకున్నాను. అలా 1200 పేజెస్ వరకు తీసుకుంటే నాకు 61,500 ర్యాంక్స్ వరకు కూడా ఉన్న క్యాండిడేట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ క్యాండిడేట్ లిస్ట్ ఆల్మోస్ట్ నేను అనుకున్న వాళ్ళందరూ కవర్ అవుతారు. ఎందుకంటే అంతమందికి ఇక్కడ పోస్టులు లేవు. మనకున్న పోస్టులే 783 పోస్టులు. దాంట్లో ఇప్పుడు మనము చెప్పుకోవాలనుకుంటే ఒక 60,000 మంది తీసుకోవడం చాలా ఎక్కువ అనుకోవచ్చు. బట్ నేను తీసుకున్నాను ఎందుకంటే రియలిస్టిక్గా ఉంటుందనే ఉద్దేశంతో. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఉన్న డేటా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి గ్రూప్ 2 మల్టీజోన్ 2 పోస్టులు 119 పోస్ట్ ఉన్నాయి. మల్టీజోన్ 1 కూడా నేను చెప్పాను. మల్టీజోన్ 1 వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందే అప్లోడ్ చేయడం జరిగింది. అది 124 పోస్ట్ మాత్రమే చేయడం జరిగింది. ఇక్కడ 119 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్ట్ అనేవి జోను, తర్వాత స్టేట్ వైడ్, తర్వాత కాంటిజియస్ పోస్ట్ అని చెప్పి వీళ్ళు డివిజన్ ఇచ్చారు. కాబట్టి సపరేట్గా వీడియోస్ చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మీరు పెట్టుకునే దాన్ని బట్టి వస్తుందండి అవకాశం కూడా. మీకు ఇప్పుడు మల్టీజోన్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే మల్టీజోన్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు స్టేట్ వైడ్ పోస్ట్ ఆప్ట్ చేసుకుంటే స్టేట్ వైడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. జోనల్ పోస్ట్ ఆప్ట్ చేసుకుంటే జోనల్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో కొంతమందికి అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ కూడా ఉండొచ్చు. బట్ దానికి నేను ఏం చేయలేను, ఎందుకంటే మీరు పెట్టుకునే దాని ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అనేది నేను మీకు డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చివరి వరకు చూసుకుంటే మీకే అర్థమవుతుంది నేను ఏం చేశాను ఏందనేది. సో మల్టీజోన్ 2 పోస్ట్ మనకి ఇక్కడ 119 ఉన్నాయని చెప్పా. సో మల్టీజోన్ 2 పోస్ట్ జనరల్ కేటగిరీ అంటే ఓసీ అని కాదండి. ఇక్కడ మేలు ఫీమేల్ ఇంక్లూడ్ అయితే అది జనరల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో జనరల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కమ్యూనిటీ మొత్తం ఫిల్టర్ చేయాల్సి వస్తుంది, కమ్యూనిటీ మొత్తం పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 27 పోస్టులు ఉన్నాయి. నేను చెప్పాను ఇక్కడ పోస్ట్ కూడా ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను. సో మనకి పోస్ట్ 27 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నేను మేల్ అని పెట్టాను. మేల్ అని మీరు ఏం వరే అక్కర్లేదు. నేను ఫస్ట్ మేలు ఫీమేల్ సపరేట్ చేద్దాం అనుకున్నా, కానీ మేలు ఫీమేల్ ఉండదు కదా, ఓన్లీ ఫీమేల్ అయితే సపరేట్గా ఉంటుంది. మేల్లో మళ్ళీ ఫీమేల్ ఇంక్లూడ్ అవుతారు కాబట్టి మేల్నే ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను, అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ మనకి 27 పోస్టులు ఉన్నాయి. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్. సో ఓపెన్ కాంపిటీషన్లో మనకి వీళ్ళందరూ ఈ కేటగిరీస్ వాళ్ళందరూ ఇంక్లూడ్ వచ్చేస్తారండి. వీళ్ళందరూ కూడా ఒకవేళ మెరిట్ లిస్ట్లో ఉంటే మెరిట్లో ఉన్న వాళ్ళందరిలో ఈ ఈ ఈ 27 మెంబర్స్లో వచ్చేస్తారు. ఈ 27లో వీళ్ళు రావడం వల్ల ఏమవుతుంది, వీళ్ళ కేటగిరీ ఈ స్పెషల్ కేటగిరీస్లో ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీస్లో ఉన్నారో వీళ్ళు ఇక్కడ రావడం వల్ల ఈ స్పెషల్ కేటగిరీస్లో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళకి వచ్చే అవకాశం వస్తుంది. అంతే కదండి. మనం ఇప్పుడు ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో టాప్లో ఉన్నాడు అనుకోండి, వాడే మెరిట్లో ఫస్ట్లో ఉన్నాడు అనుకోండి, ఉన్నది ఒకటే పోస్ట్ అనుకోండి, బీసీఏలో ఉన్న ఒక పోస్టు ఇతనికే ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అతనికి ఓసీలో వచ్చింది కాబట్టి బీసీఏలో ఉన్న ఇంకో పోస్టు ఏదైతే పోస్ట్ సపరేట్గా ఉందో ఆ సపరేట్ పోస్టు బీసీఏలో నెక్స్ట్ క్యాండిడేట్కి ఇస్తారు. ఓకే, సో అలా అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను వీడియో చేశాను. నేను ఇప్పుడు మీకు చేసిన డేటా కూడా అలాగే ఉంటుంది. సో మీరేం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. ఓకే, మనం ఆల్రెడీ మల్టీజోన్ 1కి అలాగే ఫాలో అయినాము. ఓకే, ఇప్పుడు మల్టీజోన్ 2కి సంబంధించి చెప్తాను. ఇక్కడ మీకు 27 మందిని సెలెక్ట్ చేశాను. సో 27 మంది టోటల్గా చూసుకుంటే ఇక్కడ 27 మంది ఉంటారు చూడండి. సో 27 కౌంట్ వచ్చి 27 మీకు కనిపిస్తుంది. ఇక్కడ కౌంట్ 27 కనిపిస్తుంది. 27 అంటే ఇక్కడ మనకి లాస్ట్ 60 తోటి ఎండ్ అయిపోతుంది. సో మల్టీజోన్ 2లో మీకు ఈ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అనేది సంబంధం లేదు. ఇది ఓసీ తోటి
ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, అందరు కూడా దీంట్లో ఉంటారు. చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా వచ్చేసారు చూడండి, బీసీఏ, బీఈసీ, డిఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అందరు కూడా వచ్చేసారు. కాబట్టి సో అన్ని క్యాస్ట్ వాళ్ళతో కలుపుకుంటే ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి దాంట్లో మనకి జనరల్ ర్యాంక్ 60 తోటి ఎండ్ అయిపోయింది. అండ్ మల్టీ జోన్ 2లో మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 135 తోటి ఎండ్ అయిపోయింది. 135 తోటి ఎండ్ అయిపోయింది. మల్టీ జోన్ 2లో ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి చూపించాలి మీకు. మల్టీ జోన్ 2 ఈడబ్ల్యూఎస్ పోస్ట్. సో మల్టీ జోన్ 2లో ఈడబ్ల్యూఎస్ పోస్ట్ 7 ఉన్నాయి. ఓకే, 7 పోస్ట్. సో ఆ 7 పోస్ట్ ఉన్నాయా లేదా నేను చూపించాలి ఇప్పుడు. మల్టీ జోన్ 2లో ఈడబ్ల్యూఎస్లో 7 పోస్ట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కౌంట్ ఎక్కువ రావచ్చు. ఈ కౌంట్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈ దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు, ఓసీ. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5 మంది ఉన్నారు యాక్చువల్లీ ఎక్స్ట్రా. ఈ 5 మంది చేయడం వల్ల మిగతా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఇక్కడ 5 మంది ఉన్నారు చూడండి, ఇక్కడ కౌంట్ 5 మంది. సో ఈ 5 మంది ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే కవర్ అయిపోయారు కాబట్టి మిగతా కింద ఏదైతే మనం చెప్పుకుంటే ఈ 7 పోస్టులు ఉన్నాయో ఈ 7 పోస్టులు దీంట్లో ఉన్న వాళ్ళకి వచ్చేసాయి. ఓకే, సో ఈ 5 పోస్టులు కాక ఓకే ఈ 5 మంది మెరిట్లో వచ్చేసారు ఆల్రెడీ. కింద ఉన్న 7 మంది సపరేట్గా ఈడబ్ల్యూఎస్ పోస్టులలో సెలెక్ట్ అవుతారు. అండ్ మల్టీ జోన్ 2 బీసీఏ వచ్చి మనకి ఇక్కడ నేను చెప్పినట్టు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 5 మంది ఉన్నారు. సో బీసీఏలో మీకు ఇక్కడ 5 మంది ఉన్నారు. సో 5 మంది ఇక్కడ సెలెక్ట్ అయిపోయారు. మరి మీరు అనొచ్చు సార్ ఇక్కడ ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో వాళ్ళు ఉన్నారేమో కదా అంటే వాళ్ళు లేరండి. వాళ్ళు లేరు కాబట్టి నేను చెప్పి అక్కడ మల్టీ జోన్ 2 బీసీఏ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ బీసీఏ లేరు. సో మల్టీ జోన్ 2 బీసీఏ చూడండి, కలర్ నేను సెలెక్ట్ చేసిన కలర్లో లేరు కాబట్టి అక్కడ మనకి సపరేట్గా కింద వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది తీసేసాను, బీసీఏ తీసేసా. ఇప్పుడు బీసీఏ జనరల్ కాబట్టి ఓకే. బీసీబీ చూసుకోండి, బీసీబీలో మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. బీసీబీ 4. సో ఇక్కడ బీసీబీ 4 పోస్టులు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో బీసీబీ 4 అంటే మనకి 89 తోటి ఎండ్ అయిపోతుంది. బీసీసీ ఈ ఇద్దరులో 1455 ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు అనొచ్చు 454 తర్వాత మళ్ళీ ఎవరు లేరా సార్ అంటే లేరు. 454 తర్వాత 1455 ఉన్న క్యాండిడేటే ఇక్కడ మనకు వచ్చాడు బీసీసీ. అందువల్ల చూడండి మార్క్స్ డిఫరెన్స్ కూడా హ్యూజ్గా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు నేను చూపించాను. ప్రతిసారి మీకు ఆ పోస్టులు నేను చూపించాను ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే సరిపోతుంది. బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి, ఆ 2 పోస్టులు అక్కడ నేను చూపించాను. కౌంట్ మీకు టోటల్ 199 కూడా ముందే చెప్పాను నేను. ఓకే, తర్వాత బీసీడీలో చూసుకుంటే మీకు 69తో ఎండ్ అవుతుంది. సో బీసీడీలో 3 పోస్టులు ఉన్నాయి. సో బీసీడీలో 3 జనరల్. ఓకే, జనరల్ అంటే మేలు ఫీమేల్ 2 వచ్చేస్తారు కాబట్టి మేలు ఫీమేల్ ఇద్దరిని ఇంక్లూడ్ చేశారు. అండ్ బీసీఈ తీసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్టు ఇక్కడ ఉన్న ఒక పోస్టు బీసీఈలో 1 పోస్టు. సో ఆ 1 పోస్టు ఈ 99 ర్యాంక్ అతనికి వచ్చింది. మీరు అనొచ్చు జనరల్లో మరి అక్కడ దాకా ఉందా సార్ అంటే జనరల్లో 99 కింద ఎక్కడో ఉంది, 60తో ఎండ్ అయిపోయింది. అంటే ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి అతనికి బీసీఈలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మల్టీ జోన్ 2 ఓసీ, మల్టీ జోన్ 2 ఎస్సీ చూసుకుంటే 645తో ఎండ్ అయిపోయింది. ఓకే, 645తో ఎండ్ అయిపోయింది. మీకు ఇక్కడ మనకి ఇందా చెప్పుకున్న జనరల్ కట్ ఆఫ్ ఓసీ కాంపిటీషన్లో 60తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. 220 నుంచి స్టార్ట్ అయింది ఎస్సీ. ఓకే, పోస్ట్ వచ్చే అవకాశం. అండ్ 66 నుంచి 171 ఇక్కడ మనకి ఎస్టీ వాళ్ళకి అంటే ఇక్కడ మేలు ఫీమేల్ 2 ఉంటారండి. మేలు ఫీమేల్ 2 ఉన్న వాళ్ళకి 171 తోటి ఇక్కడ కట్ ఆఫ్ ఎండ్ అయిపోయింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాన్ లోకల్ వాళ్ళు అయితే ఇక వచ్చే అవకాశం లేదు. నాన్ లోకల్ వాళ్ళు మనం చెప్పుకున్న ఇందాక ఓపెన్ కాంపిటీషన్లో ఫస్ట్లో ఉంటేనే వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మాత్రం వీళ్ళ ర్యాంక్ 230 ఉంది కానీ వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ఇతను ఓసీ ఉన్నాడు అది కాక. ఓకే, సో ఇది మల్టీ జోన్ 2 జనరల్ అంటే మేలు ఫీమేల్ మల్టీ జోన్ 2 పోస్టులలో సెలెక్షన్ అయ్యే అవకాశం ఉన్న పర్సన్స్ అండ్ కట్ ఆఫ్స్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మల్టీ జోన్ 2 ఫీమేల్ చూసుకుందాం. మల్టీ జోన్ 2 ఫీమేల్ చూసుకుంటే మల్టీ జోన్ 2 ఫీమేల్లో మనము ఇప్పుడు మొత్తం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ అంటే మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఉన్న పోస్టులు 16 ఉన్నాయి. సో ఇప్పుడు నేను అవి మీకు పోస్ట్ కూడా చూపించాలి కదా. మల్టీ జోన్ 2 ఫీమేల్ పోస్ట్ 16. ఈ 16లో అందరూ ఇంక్లూడ్ అయ్యి వస్తారు ఎందుకంటే ఇది ఓసీ అంటే కలగూర గంప అన్నట్టు. ఇక్కడ సపరేట్గా స్పెషల్ రిజర్వేషన్ అంటూ ఏమి ఉండదు, అందరూ వచ్చేస్తారు. సో అందరూ వచ్చారు కాబట్టి దీంట్లో మీకు ఇక్కడ 16 మందికి వచ్చే అవకాశం ఉంది. ఆ 16 318 తోటి ఎండ్ అయిపోయింది. నా లెక్క ప్రకారం 318తో ఎండ్ అయిపోయింది. ఓకే, అండ్ మల్టీ జోన్ 2 ఈడబ్ల్యూఎస్ 487తో ఎండ్ అయింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓసీ పెట్టుకుందాం అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టుకుందాం. సో ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే ఇక్కడ 3 ఉన్నారు, 182, 225, 302.
సో ఇక్కడ ముగ్గురు 302 వరకు ఉన్నారు కాబట్టి ముగ్గురు వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఆ ముగ్గురు మనకి ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ముగ్గురు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ పోస్ట్ 3 ఉన్నాయి. ఆ 3 ఫీమేల్ పోస్టులు ఇంతకు ముందు వీళ్ళు ఓసీ ఫీమేల్ దాంట్లో అంటే ఓసీ పోస్టులలో సెలెక్ట్ అయ్యారు, ఫీమేల్ ఓసీ పోస్టులలో. కాబట్టి ఈ అడిషనల్గా ఈ ముగ్గురికి అవకాశం వచ్చింది. 388, 480, 487 వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ నాన్ లోకల్ 230 ఇక్కడ మనకి ఫీమేలే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఫీమేల్ అసలు వచ్చే అవకాశమే ఉండదు. ఇక చూద్దాం 431. సో ఇక్కడ 431 ఓసీలో ఒకవేళ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉండేది. ఓకే, సో ఓసీ ఉండాలి, మళ్ళీ వాళ్ళకి మెరిట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడైతే అవకాశం లేదు. 431 ఇక్కడ 431 అంటే యానో ఉంది చూడండి, దీంట్లో లేనే లేదు కాబట్టి వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. అండ్ దీని తర్వాత మల్టీజోన్ 2 బీసీబీ అయిపోయింది, మల్టీజోన్ 2 బీసీసీ. సో బీసీసీలో అసలు పోస్టులే లేవు, మీకు ఈ పోస్టులు లేవు అనేది కూడా చూపించాలి కదా. బీసీసీలో పోస్టులు లేవు. ఓకే, ఏ రకమైన పోస్టు లేదు మల్టీజోన్ పోస్ట్. అండ్ దీని తర్వాత మల్టీజోన్ 2 బీసీడీ ఫీమేల్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్ 2 బీసీడీ ఫీమేల్ ఇక్కడ మనకి 2 పోస్టులు అని చెప్పా కదా, కానీ మల్టీజోన్ 2లో మనం జనరల్లో ఏవైతే పోస్టులు చెప్పుకున్నాం ఓసీ కాంపిటీషన్ పోస్టు, వాళ్ళలో బీసీడీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బీసీడీ వాళ్ళు చూడండి, బీసీడీ వాళ్ళు 69, 204, 291 వరకు ఉన్నారు. 291 వరకు తర్వాత ఉన్న పోస్టులు మనకి ఇవ్వాల్సి వస్తుంది. 291 తర్వాత ఉన్న పోస్టులు అంటే బీసీడీ 2 పోస్టులు, ఆ 2 పోస్టులు నేను ఇచ్చిన వాళ్ళు 423, 490 ర్యాంక్స్ వచ్చే వాళ్ళకు అవకాశం ఉంది. ఓకే, అండ్ బీసీఈలో చూసుకుంటే 1573, 1763 వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనకి అసలు డెడ్ లైన్ కట్ ఆఫ్ వచ్చే అవకాశమే లేదు. వీళ్ళు చూసుకుంటేనే 318తో ఎండ్ అయిపోయింది. కాబట్టి బీసీఈలో సపరేట్గా వీళ్ళకి 1573, 1763 వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. అండ్ మల్టీజోన్ 2 ఎస్సీ చూసుకుంటే మనకి ఇక్కడ 2119 ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మల్టీజోన్ 2 ఎస్సీ వాళ్ళు కొంతమంది ఇక్కడ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఆ ఇంక్లూడ్ అయిన వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఓకే, మల్టీజోన్ 2లో 220 ర్యాంక్ వాళ్ళు ఇక్కడ 220 ఎవరైతే ఉన్నారో ఆ 220 ఇతను. ఓకే, ఇతను ఆర్ ఈమె. ఓకే, ఈమె కాబట్టి ఈమె వల్ల వేరే వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది. మల్టీజోన్ 2 ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. సో 9 పోస్టులు ఈ 9 మందికి ఇచ్చేసాం. ఓకే, ఎందుకంటే ఈ 220 ర్యాంకు ఓపెన్ కాంపిటీషన్లో ఫీమేల్ దాంట్లో కొట్టేసింది ఆమె అనే కొట్టేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, అవకాశం ఉంటుంది. కొట్టేసిందంటే ఇంకా వచ్చిందో లేదో మనకు తెలియదు కదా, సింపుల్గా చెప్పకూడదు కదా. అండ్ మల్టీజోన్ 2 ఎస్టీ చూసుకుంటే మల్టీజోన్ 2 ఎస్టీలో మనకి 1737తో ఎండ్ అయిపోయింది. దీని కూడా ఇక్కడ మీకు చూపించాలి మల్టీజోన్ 2 ఎస్టీ. ఓకే, సో మల్టీజోన్ 2 ఎస్టీ తీసుకుంటే 163, 318 ఉన్నారు ఇక్కడ. 163, 318, 163, 318 తీసేస్తే మిగతా వాళ్ళు ఉంటారు. ఆ మిగతా వాళ్ళు 6. ఇక్కడ పోస్టులు కూడా మనకి చూపించాలి కదా, ఎస్టీలో ఉన్న పోస్టులు ఫీమేల్ పోస్టులు 6. ఆ 6 పోస్ట్ ఇక్కడ చూపించాను. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, పోస్టులతో పాటు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందనేది చూపించాను. టోటల్ 119. ఇది మల్టీజోన్ 2 సంబంధించిన మేల్ అంటే మేల్ అనేది లేనే లేదు, సపరేట్గా జనరల్ అంటే మేలు ఫీమేల్ కంబైన్డ్ వస్తారు అండ్ ఫీమేల్ పోస్ట్. ఓకే, వీళ్ళు ప్రాబుల్గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో మల్టీజోన్ 1కి సంబంధించిన సెలక్షన్ ప్రాబుల్ లిస్ట్ కూడా కట్ ఆఫ్స్తో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియో రూపంలో. కాలం కూడా ఆ వీడియో కూడా మీరు చూసుకోండి. అండ్ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 రెండింటికి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిలో ఇది ఏ జోన్ అయితే ఆ జోన్కి సంబంధించిన పోస్టు మీకు వచ్చే అవకాశం ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండడం వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, అది అర్థమవుతుంది మనకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్ ఇన్ Group 2.